श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओं पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवतां। श्रीचक्रबिन्दुनिलयां रहोयागसमर्चितां श्रीविद्यादेवतां वन्दे श्रीमत्त्रिपुरसुन्दरीम्। अब्धिकन्यासमाश्लिष्टम् अर्धिलोकजनाश्रयं सर्वविघ्नहरं वन्दे సిద్ధిలక్ష్మీగణేశ్వరం. ఇంతవరకు మనము పరిభాషలు వరకు చెప్పుకున్నాము. పరిభాషలు సంక్షిప్తంగా 4 పరిభాషలు భాస్కర్ రాయ విరచితమైనటువంటివి. త్రిపురాం కులనిధి మీడే అరుణశ్రియం కామరాజ విద్ధాంగీం త్రిగుణై దేవై నినుతాం ఏకాంతాం బిందుగాం మహారంభాం. దీనిలో ప్రతిదానికి కూడా మనము చెప్పుకున్నాం. త్రిపుర అంటే 3 పురములు కలిగినది ఇత్యాది. అలాగే శ్రీచక్ర పరంగా కూడా భూపురత్రయము, మండలత్రయము, కోణత్రయము, రేఖాత్రయము, మంత్రత్రయం ఇత్యాదిగా త్రిపురకి స్థూల సూక్ష్మ కారణ శరీరములు త్రిపురములు కాబట్టి త్రిపుర. అలాగే తర్వాత పదమైనటువంటి కులనిధిం అంటే ఒకే కులంలో పుట్టిన వాళ్ళు, వంశము అనేటువంటి దానికి గురు పరంపరలో ఒకే గురు పరంపరలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకే వంశం వాళ్ళు, లేదా సామాన్యంగా తాత తండ్రి ఇలా వచ్చేటువంటిది. సో విద్యాగురువుల వంశానికి కులం అని పేరు. అలాగే అరుణశ్రీయం అంటే ఎర్రని కాంతులు కలిగినటువంటిది. కామరాజ విద్ధాంగ్యం అంటే కామేశ్వరుడు అనే పేరు కలిగినటువంటి పరమశివునితో సామరస్యం కలిగినటువంటిది. త్రిగుణై అంటే సత్వరజస్తమోమయులైనటువంటి దేవతలు ఎవరు? బ్రహ్మ విష్ణు రుద్రాదులతోటి నినుతాం అంటే స్తుతింపబడినటువంటిది. ఏకాంతాం రహస్యమైనటువంటిది, ప్రసిద్ధమైనటువంటిది. లేదా అకారం అనేటువంటిది శివుడు అనేటువంటి అర్థం కాబట్టి అకార ఇకారం కలిపితే ఏ అనేది అవుతుంది. శివకామేశ్వరుడు, శివకాముడు. ఆ శివకాముని యొక్క అర్ధాంగి ఏకాంత, శివకాముని యొక్క కాంత, పరమశివుని భార్య అనేటువంటి అర్థం. ఇంకొకటి బిందుగాం అంటే సకల ఆనంద అంటే సర్వానంద స్వరూపమైనటువంటి చక్రానికి బిందుగాం అనేటువంటి పేరు. మహారంభాం అంటే బ్రహ్మాండ రూపమైనటువంటి కార్యరంభం కలిగినటువంటిది. ఇట్టి లక్షణములు కలిగినటువంటి శక్తిని స్తుతించుచున్నాను అనేటువంటిది సామాన్యార్థంగా ఉంటే ఈ పదములతోటి సహస్రనామం ఉద్ధారం చేయబడింది. ఉదాహరణకి పకారానికి 1 అని, రేపానికి 2 అనేటువంటిది సంఖ్యాసూచకం. సో త్రిపుర అనంటే 3 అనేటువంటి 3 ఆరంభంగా కలిగినటువంటి నామములు 21 ఉన్నాయి లలితా సహస్రనామంలో. అలా అవి ఏంటంటే త్రినయన తోటి మొదలవుతున్నాయి. త్రికోణాంతరదీపిక అంతవరకు ఉన్నాయి. సో దీనికి వరరుచి చెప్పినటువంటి కటపయ సూత్రాలతోటి అన్వయం చేసుకోవాలి. కటపయ సూత్రాలతో అన్వయం చేసుకుని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏ వర్గంలో ఏ సంఖ్యతోటి సూచితమవుతోందో తత్తత్ సంఖ్యతోటి తీసుకోవాల్సి ఉంటుంది. ఖక ఘ ఞ అలాగే తత ద ధ న ఆ లాస్ట్ అక్షరాలకి 0 అనేటువంటిది సంకేతము. పిండాంత్యము అంటే సంయుక్త అక్షరాలు. సంయుక్త అక్షరాల్లో చివరిది వీటిని కుడి నుంచి ఎడమకి లెక్కించాలి. సో ఇంకా అలాగే నవ అంటే 9, గ్రహ ద్వార నిధి ప్రజేష వీటన్నిటికి కూడా 9 అనేటువంటి సంఖ్యా సూచనము. కులనిధి అంటే కుల శబ్దంతో ప్రారంభింపబడేటువంటివి 9 అని. నిధి అంటే 9 అనుకున్నాం కాబట్టి అవి ఏంటి అని అంటే కులంతో మొదలయ్యేటువంటివి. కులామృతైక రసిక అది మొదటి నామం అయితే, కుల అనేటువంటి దాంతో మొదలయ్యేటువంటివి చిట్ట చివరిది కులరూపిణి వరకు. అలాగే అరుణ అనేటువంటిది సూర్యుడు అనేటువంటి శబ్దము. శ్రీ శబ్దంతో ప్రారంభించేటువంటి నామములు 12. ఎందుకని? ద్వాదశ ఆదిత్యులు కాబట్టి. సో శ్రీమాత నుంచి శ్రీ శివ వరకు 12 నామాలు శ్రీ తోటి స్టార్ట్ అవుతాయి. అలాగే రాజులు 16 మంది కాబట్టి కామ శబ్దంతో ప్రారంభించేటువంటి నామాలు 16. దీనికంతా కూడా వివరణ నిన్న చెప్పి ఉన్నాను. కామేశబద్ధ మాంగళ్య నుంచి కామకేళి తరంగిత. తర్వాత విద్ధాంగీవి అంటే విద్ధాంగి వి అనేటువంటి అక్షరంతో ప్రారంభించేటువంటి 39. విశుక్ర ప్రాణహరణ అక్కడి నుంచి విరాగిణి వరకు. సో విద్ధాంగి 2 కూడా పిండాక్షరములు. సంయుక్త అక్షరములలో 2వ అక్షరాన్నే స్వీకరించాలి. కాబట్టి
గా అనేటువంటిది కాది వర్గంలో, కాది నవకంలో గా అనేటువంటిది 3వ అక్షరము, అంటే 3 అనేటువంటిది సంఖ్యా సూచన. అలాగే టాది నవకంలో థా అనేటువంటిది 9కి సంకేతం, అందుకని 39. ఏది వి తోటి మొదలయ్యేటువంటివి. సో త్రిగుణై గుణ అనేటువంటి గుణపదంతో ఆరంభించేటువంటివి 3, గుణనిధి, గుణప్రియ, గుణాతీత. నీ అక్షరంతో 60, తా అనేటువంటి అక్షరానికి సంఖ్యా సూచన 6, ను అనేటువంటి దానికి 0. సో వామగతితో లెక్కిస్తే 60 అది. సో నిజారుణ నుంచి నిరాలంబ వరకు. ఏకాంతం తా అనేటువంటి అక్షరంతో ఒకటి ఉంది, తాంబూల పూరితముఖి. బిందుగాం బిందు పదంతో గా అనేటువంటి దానికి సూచన 3 కాబట్టి గాంలో గా 3, కావర్గంలో 3వది. సో అక్కడ 3 ఉంటాయి, బిందు మండల వాసిని, బైందు వాసన, బిందు తర్పణ. ఈ విధంగా 3 నామములు మహారంభాం, మహా అనేటువంటి పదంతో మొదలయ్యేటువంటివి అని చెప్పేటువంటి 42. మహాలావణ్య సేవధి అక్కడి నుంచి మహేషి వరకు. సో ఇది మొదటి పరిభాష. లలితానామ సాహస్రే ఛలార్ణ సూత్రానుయాయిన్య పరిభాషా భాష్యంతే సంక్షేపాత్ కౌలిక ప్రమోదాయ. 50 ఆదౌ నామసు సార్ధద్వ్యశీతిశతం. 60 సార్ధాంతే సర్వే 20 శతత్రయం శ్లోకాః. అంటే ఇందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, మొత్తం ఈ నామ విభాగము ఏ దానికి ఎన్ని అక్షరాలు ఉన్నాయి అనేటువంటివి చెప్పుకున్నాము. ఈ పరిభాషల గురించి ముందు ముందు ఆ సందర్భానుసారంగా చెప్పుకోవటం జరుగుతుంది. ఉపోద్ఘాతము, నామములు, ఫలశ్రుతి 3 ఉన్నాయి లలితా సహస్రనామంలో. ఈ 3 శ్లోకాలు ఉంటాయి. మొదటి దాంట్లో 51, నామములు 182.5 శ్లోకాలు, ఫలశ్రుతిలో 86 శ్లోకాలు, మొత్తం కలిపి 319.5 ధ్యాన శ్లోకంతో కలుపుకొని. సో ఈ ధ్యాన శ్లోకం బ్రహ్మాండ పురాణంలోది కాదు, ఇది కూడా చెప్పుకున్నాం. తర్వాత చిట్ట చివరి పరిభాష ఉపోద్ఘాత భాగం యొక్క వివరణ. సో దశభూహ సార్ధన్ రూపాల అధ్యుష్టం సార్ధనవషడధ్యుష్టం ముని సూత హయా అంబా శ్వాంబా శ్వోక్తిర్ దాన ఏకేనా. సో ఉపోద్ఘాత భాగ వివరణము. అగస్త్యుల వారు 10, సూతుడు 1, హయగ్రీవుల వారు 16.5, లలితాదేవి 3, హయగ్రీవుడు 9.5, మళ్ళీ లలితాదేవి 6, పునః హయగ్రీవుల వారు 3.5 శ్లోకాలు. ఈ క్రమంలో పలికినటువంటి శ్లోకాల సంఖ్య పూర్తిగా 51 ఉపోద్ఘాతంలో. సో ఇంతవరకు మనం చెప్పుకున్నాము. అగస్త్యుల వారు హయగ్రీవుల వారి నుంచి శ్రీ లలితాదేవి యొక్క మంత్రములు, న్యాసములు, పూజా విధానములు, పురస్చరణ పద్ధతి, హోమములు, హోమఖండములు, రహస్యములు, స్తోత్రములు, ఈ పేరు కలిగినటువంటి 7 అంశాలని కూడా విని ఉన్నారు. చాలా కాలం తపస్సు చేసి ఆ తపోబలంతో ఈ 7 కంటే కూడా రహస్యాతి రహస్యములైనటువంటి సహస్రనామాలు అనేటువంటివి కూడా ఉన్నాయి అని నిశ్చయించుకొని హయగ్రీవుల వారిని, భక్తుడునైనటువంటి నాకు హయగ్రీవుల వారు ఎందుకు చెప్పలేదు అని హయగ్రీవుల వారిని సమీపించి అడుగుతున్నారు. ఇంతవరకు మనం నిన్న చెప్పుకోవటమైంది. ఇప్పుడు ఉపోద్ఘాతము లేదా పూర్వపీఠిక లేదా తపినీ కళ అనేటువంటి నామముతో ఉన్నటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. ఉపోద్ఘాత కళ లేదా పూర్వపీఠిక లేదా తపినీ కళ. సో ఈ ఉపోద్ఘాతానికి తపినీ కళ అనేటువంటి నామము. తర్వాత 100 నామాలకి కూడా ఆ 100లో మొట్టమొదటి నామంతో మొదలు పెట్టుకుని దానికి కూడా ప్రతిదానికి ఒక కళారూపం ఉంది. సో అగస్త్యుల వారు చెప్తున్నారు, అడుగుతున్నారు, లేదా ఈ విధంగా అంటున్నారు అగస్త్యుల వారు. ఏమని? అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద కథితం లలితా దేవ్యాశ్చరితం పరమాద్భుతం. అగస్త్యుల వారు ఈ విధంగా అడుగుతున్నారనమాట. దీనికి భాష్యం. నగచ్చతి ఇది అగహ పర్వతస్థం
వింధ్యనామానం స్థ్యాయతి ఇది అగస్త్య. స్థ్యానం అంటే స్తంభనం. దేనిని అంటే అగము. అగహ అంటే పర్వత తం, పర్వతమును స్తంభింపచేశారు, కదలకుండా చేశారు. కాబట్టి అగస్త్యులు. సాచకథ కాశీఖండే ద్రష్టవ్య. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కాశీఖండం చెప్పుకున్నప్పుడు ఈ కథ కూడా మనం చెప్పుకున్నాం. అగస్త్యుల వారి యొక్క ప్రస్తావన, అగస్త్యుల వారు కుమారస్వామితోటి సంభాషించి వారాణసి యొక్క విశిష్టత తెలుసుకుంటారు. అదంతా కూడా కాశీఖండంలో చెప్పుకున్నాం. అసంగతత్వాపనోదాయ పూర్వకథా ప్రసంగం సామాన్యేన స్మారయతి అశ్వేతి. దేవీ భాగవతే ప్రథమస్కందే తావదియం కథా స్మర్యతే. పురా కిల భగవాన్ విష్ణుర్యజ్ఞ సంరక్షణాది ఘనతర కార్యార్థం కృత బహుజాగరః శ్రాంతః శారంగధనుషః కోటిం గ్రీవయా అవలంబ్య నిద్రాణో అభూత్. అంటే దేవి భాగవతం ప్రథమ స్కందంలో వచ్చినటువంటిది చెప్తున్నారు. హయగ్రీవ అవతారం యొక్క వివరణ. అది ఎలాగూ తెలుగులో వివరిస్తాను, ముందు భాష్యం చెప్పేస్తాను. తదా బ్రహ్మ రుద్రాదయ కార్య విశేష శిషాధ ఇషయ అంటే సాధితుం ఇచ్ఛయా, కార్యాన్ని సాధించాలి అనేటువంటి కోరికతోటి తజ్జాగరణాయ అంటే విష్ణుమూర్తిని నిద్రలేపడం కోసం వమ్రి నామక కృమిభ్యో యజ్ఞభాగమిచ్చద్భ్యో దత్వా తన్ముఖాత్ ప్రత్యంచామత్రోటయన్. ప్రత్యంచాం వింటినారిని. తేన కోటేరుచ్చలనాశిరో అత్యుడ్డీనం క్వాపి గతమభూత్. తతశోకావిష్టాః సురాః తచ్చీర్షమలభమానాః త్రిపురసుందరీం తుష్టువుః. విష్ణుమూర్తి యొక్క శిరస్సు ఎక్కడో పడిపోయింది, ఎంత వెతికినా దొరకలేదు. అందుకని దేవతలందరూ కూడా శోకంతో త్రిపురసుందరిని ప్రార్థించారు. సా తుష్టా సతీ హయశిరో యోజనేనైనం జీవయతేత్యాజ్ఞాప్య భగవత్యంతరధత్త. భగవతి అంతరధత్త. తతస్తథా జీవితో విష్ణు హయగ్రీవో భూత్వా హయగ్రీవాఖ్యం దైత్యం హతవాన్. రహస్యజాతమఖిలం దేవీ ముఖాదేవ లబ్ధవానిత్యాది. అగస్త్యులు వారు, అగస్త్యుడు అంటే పర్వతమును స్తంభింపచేసినటువంటి వారు, స్థిరంగా ఉండేటువంటి ఎదుగుతూ ఉన్నటువంటి వింధ్య పర్వతాన్ని స్తంభింపచేశారు. ఆ కథ కాశీఖండంలో చెప్పుకున్నాం. గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడ, సర్వశాస్త్ర విశారద హయగ్రీవ. లలితాదేవి యొక్క ఆశ్చర్యకరమైనటువంటి చరిత్రము మీరు చెప్పారు. అంటే ఇంతకుముందు మీరు ఇవన్నీ కూడా చెప్పారు అని ఒకసారి స్మరించి ఈ విధంగా అడుగుతున్నారు. ఇప్పుడు భాష్యం. దేవి భాగవతంలో హయగ్రీవ అవతార కథ 1వ స్కందంలో ఉంది. పూర్వకాలంలో విష్ణుదేవుడు అనేక సంవత్సరాలు నిద్ర లేకుండా యజ్ఞ సంరక్షణ చేశారు. ఆ తర్వాత అలిసిపోయి వింటి కొన మీద తల అలా ఆనించి విశ్రాంతి తీసుకోవటం మొదలుపెట్టారు. అలా నిద్రలోకి వెళ్ళిపోయారు. నిద్రపోయేటువంటి వాళ్ళని మేల్కొల్పకూడదు, శాస్త్ర మర్యాద కాదు అది. దానికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. అలా నిద్రించేటువంటి వాళ్ళని లేపితే బ్రహ్మహత్యా పాపం వస్తుందట. ఎందుకని? దీన్ని గ్రహించాలంటే సుషుప్తి రహస్యం. నిద్రలో సాక్షాత్తు తన స్వరూపంలోనే ఉంటాడు జీవుడు. అలాంటి సాక్షాత్ స్వరూపంలో, స్వస్వరూపంలో ఉన్నటువంటి జీవుడిని నిద్రలేపటము అంటే బ్రహ్మహత్యా పాపము అని శాస్త్రం చెప్తుంది. రాక్షస సంహారం చేసి శ్రమ తీర్చుకుంటూ శారంగధనువు యొక్క కొన మీద అలా తల ఆనించి నిద్రిస్తున్నారు. బ్రహ్మాదులు ఒక కార్యం కోసం విష్ణువుని వెతుకుతూ అక్కడికి వచ్చారు. నిద్రించేటువంటి విష్ణువు బ్రహ్మాదుల్ని గమనించలే పాపం, అలసిపోయి ఉన్నారు. విష్ణువుని మేల్కొనపటం కోసమని వమ్రి అంటే చెదల్ని సృష్టించి మీకు యజ్ఞంలో హవిర్భాగాన్ని కల్పిస్తాను అని చెప్పి ధనువు యొక్క వింటి నారిని కొరికేటట్లుగా చేశారు. ఆ నారి తెగటంతో పైన ఉన్నటువంటి విష్ణువు యొక్క తల కూడా ఎగిరిపోయింది.
ఎక్కడ పడిందో కనపడలా. విష్ణువు యొక్క సహాయం కోసం వచ్చి విష్ణువుని మేల్కొల్పుదాము అనేటువంటి ఆలోచన చేసి చివరికి విష్ణువే లేకుండా చేసుకున్నారు. తర్వాత దేవతలు త్రిపుర సుందరిని స్మరించారు, స్తుతించారు. ఆ తల్లి సంతోషించి గుర్రపు తల తీసుకుని వచ్చి జోడించండి, సంయోజం చేయండి అని ఆజ్ఞాపించారు. అంతర్ధానం చెందారు. ఆ దేవి యొక్క అనుగ్రహంతో మహావిష్ణువు హయగ్రీవుడయ్యారు. హయగ్రీవాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి చంపారు. రహస్యజాతమఖిలం దేవీ ముఖాత్ ఏవ లబ్ధవాన్ ఇత్యాది. సో అయం అశ్వాననో విష్ణురేవ తదిదం విశేష్యముక్త వృత్తాంత స్మారణేన దేవి అనుగృహీతత్వాభిప్రాయ గర్భం. ఈ హయగ్రీవుల వారు వేదశాస్త్ర పురాణాది విద్యలన్నింటినీ, సమస్త యోగ ఉపాసనల యొక్క రహస్యములను శ్రీ లలితాదేవి వలన తపస్సు ద్వారా పొందారు. అందువలన శ్రీ మాతృ రహస్య వృత్తాంతములు అన్నింటినీ దేవి అనుగ్రహం చేతనే సంభవించును అని తెలపటమైంది ఈ కథతోటి. అతయేవ మహాబుద్ధే ఇత్యాది విశేషణద్వయం నస్తుతి మాత్రం. అందుకనే హయగ్రీవుల వారిని అగస్త్యుల వారు ఏమని సంబోధించారు? అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద అని సంబోధించడం మొదలుపెట్టారు. మహాబుద్ధే అనేటువంటిది ఏదో స్తుతించటం కోసం మాత్రమే కాదు, నిజంగానే ఆయనకి అన్ని రహస్యములు కూడా అమ్మవారి అనుగ్రహంతో తెలిసినటువంటి వారు. లలితేతి పద్మపురాణే లోకానతీత్య లలతే లలిత తేన చ ఉచ్యతే. ఇది నిర్వచన శ్లోకే చకారాదన్యదపి సంభవన్ నిర్వచనం అనుగతం. లోకానతీత్య లలతే లలిత తేన చ ఉచ్యతే. ఈ శ్లోకాన్ని బట్టి ఈ లోకాలన్నింటికి పైన కూడా ఒక మహా కైలాసము అనేటువంటిది ఉంది. ఆ నిర్వచన శ్లోకాన్ని బట్టి పరాశక్తి సదాశివాది రూపిణి శక్తి శివయో ఉత్తరోత్తర అపకర్షవంతి బహూని సంతి. ఆ మహాకైలాసము అనేటువంటి దానికి అపరాజితము అనేటువంటి నామాంతరం కలదు. ఇదే ఛాందోగ్యోపనిషత్తులు కూడా అపరాజితం అనేటువంటిది వస్తుంది. ఆ ఉపనిషత్తు చెప్పినప్పుడు అక్కడ చెప్తాను. ఇది ఎందుకు చెప్పానంటే పురాణాలలో కథ రూపంలో చెప్పారు, ఉపనిషత్తులలో నిర్విశేషంగా నిర్వికారంగా ఉండేటువంటి బ్రహ్మతత్వాన్ని చెప్తూ కించిత్ వివరణం అవసరమైనంత అక్కడ ఇవ్వటం జరిగింది. లోకములన్నింటినీ అతిక్రమించినటువంటి అపరాజిత స్థానమున ఉండటంతో, మిక్కిలి ప్రకాశవంతంగా ఉండటంతో లలిత అనేటువంటి పేరు కలిగింది అమ్మవారికి. ఈ ఒక్క వ్యుత్పత్తి అర్థమే కాకుండా అనేకమైనటువంటి వ్యుత్పత్తి అర్థములు ఉన్నాయి లలిత అనేటువంటి శబ్దానికి. పరాశక్తి సదాశివుడు ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రూపంలో ఉంటారు, వాళ్ళే ఉన్నది నిజానికి. శివశక్తి రూపములన్నీ మహాశక్తి కంటే తక్కువ శక్తి కలిగినటువంటివి. పరమశివునితో అభేదము పొందిన మహాశక్తి మాత్రము అన్నింటినీ అతిశయించినటువంటిది. ఆమెయే అపరాజిత. ఈమె మహాకైలాస లోకంలో ఉంటారు. పరాశక్తి సదాశివాది రూపాణి శక్తి శివయో ఉత్తరోత్తర అపకర్షవంతి బహూని సంతి. తేషాం చ లోకా అపి బహువిధాః పరశివ అభిన్న మహాశక్తిస్తు సర్వలోకాతీత. మహాకైలాసా అపరాజితాది పదప్రతిపాద్యే సర్వలోకోత్తమే తిష్టతి. తస్యాశ్చ శరీరం ఘనీభూతఘృతవత్ రజస్తమః సంపర్కశూన్యః శుద్ధసత్వఘనీభావరూపం. అపరాజిత అనే నామంతో అమ్మవారు మహాకైలాసంలో ఉన్నారు. మిగిలిన శివశక్తుల శరీరములలో సత్వగుణమే అధికముగా ఉన్నను రజస్సు తమస్సు అంటే రజోగుణము తమోగుణములు కూడా ఎంతో కొంత కలిసి ఉంటాయి. ఈ గుణ తారతమ్యాన్ని బట్టి శక్తులలో కూడా తారతమ్యం ఏర్పడింది. లలిత సర్వోత్తమురాలు కాబట్టి ఆమె పరమాత్మ స్వరూప. ఈమెకి కూడా రహస్య స్వరూప భేదములు అనేకములు కలవు. అన్నిటిలోనూ కామేశ్వరి అను పేరుగల స్వరూపమునే ఈ గ్రంథమునందు ప్రతిపాదించదలిచినట్లు ఈ శ్లోకములోని లలిత అనేటువంటి పదం సూచిస్తుంది.
అన్యాసాం శివశక్తీనాం కతిపయానాం సాత్విక శరీరాణ్యపి సత్వాధిక్య గుణాంతర అల్పత్వయుక్తాని న పునః శుద్ధసత్వాని. అంటే ఇతరములు శుద్ధసత్వం కాదు, కొంత మిశ్రీభూతములైనటువంటివి. అతః సర్వోత్తమ ఏవ ఏషా పరబ్రహ్మమూర్తి. సర్వోత్తమమైనటువంటి మహాకైలాసంలో ఉన్నటువంటి అపరాజిత నామంతో ఉన్నటువంటి కామేశ్వరియే పరబ్రహ్మమూర్తి. అన్యా అపి సంతి రహస్యభూతా బహవో భేదా తేషు కామేశ్వరి ఆత్మకమూర్తి ఏవ ఇహ గ్రంథే ప్రతిపాద్యేతి లలితా పదేన సూచితం. లలితా పదంతో ఈ గ్రంథంలో సూచించబడేటువంటిది కామేశ్వరి దేవిని. లలితం శృంగారహావజన్యః క్రియా విశేషః తద్వతీ లలిత తేన శృంగారరస ప్రధానా ఇయం మూర్తి ఇది సూచితం. శృంగార రసాంగముగు హావము వలన పుట్టినటువంటి ఒక క్రియా విశేషమునకు లలితము అని పేరు. అటువంటి క్రియ కలిగినటువంటిది కాబట్టి అమ్మవారికి లలిత అనేటువంటి నామం కలిగినది. ఈ వ్యుత్పత్తి వలన లలితాదేవి యొక్క శరీరము శృంగార రస ప్రధానమని సూచించబడుతోంది. ఈమెకే దేవి అను పేరు కూడా కలదు. దేవి అంటే స్వప్రకాశ స్వరూపిణి, దివుధాతువు నుంచి ఉత్పన్నమైనటువంటిది. క్రీడించుట, జయించు కోరిక ఇత్యాది గుణక్రియలు కూడా స్వభావ సిద్ధములుగా ఉన్నాయి అని తెలుస్తోంది ఈ శబ్దాన్ని బట్టి. సా ఏవ దేవి క్రీడా విజిగీషాదిశీలత్వాత్. క్రీడా విజిగీష అంటే జేతుం ఇచ్ఛ, జిగీష. విజిగీష అంటే విశేషేణ జేతుం ఇచ్ఛ, విశేషంగా గెలవాలి అనేటువంటి కోరిక. విజిగీష అమ్మవారి యొక్క స్వభావం అన్నమాట అది. తస్యాశ్చరితం ప్రాదుర్భావాది స్తోత్ర సముదాయాంతం కథితం భవతా ఇతి శేషః. అటు లలితాదేవి యొక్క ప్రాదుర్భావం మొదలుకొని స్తోత్ర సమూహం వరకు గల లలితాదేవి చరిత్ర అంతటినీ ఇంతకుముందే మీరు ఆల్రెడీ నాకు చెప్పారు. ఏమేం చెప్పారు? 7 పాయింట్స్ చెప్పారు. లలితాదేవి యొక్క మంత్రములు, న్యాసములు, పూజా విధానములు, పురస్చరణ పద్ధతి, హోమములు, రహస్యములు, స్తోత్రములు అంటే ఆవిర్భావం దగ్గర నుంచి స్తోత్రముల వరకు అన్నీ చెప్పారు. పరమాద్భుతం, అత్యుత్తమం, అత్యుత్తమత్వాత్ అంటే అత్యుత్తమమైనటువంటిది అయి ఉండటం వలన, అనుపమత్వాత్ ఉపమ అంటే పోలిక, అనుపమ అంటే పోల్చటానికి ఇంకొక వస్తువు లేదు, అందుకని అనుపమ. ఆ అనుపమ భావం కలిగినటువంటిది అనుపమత్వము. అనుపమత్వాత్ అంటే పోల్చడానికి ఇంకొక వస్తువు సరిపోదు అమ్మవారితో పోల్చడానికి. ఎందుకని? అత్యుత్తమత్వాత్ అన్నింటికంటే కూడా అత్యుత్తమమైనది అయి ఉండటం వలన, పోల్చడానికి సరిపోకపోవటం వలన అమ్మవారి యొక్క చరిత్ర ఎటువంటిది? పరమాద్భుతం అని మాత్రమే చెప్పగలం. అద్భుతం అని చెప్పినా కూడా ఇంకొక అద్భుతమైనటువంటిది ఉండొచ్చు, కానీ పరమాద్భుతం ఇంతకంటే ఇంకా పరమైనటువంటిది లేదు. ఇది పరమైనటువంటిది, పరమైనటువంటిది, అద్భుతమైనటువంటిది అమ్మవారు, అపరం కాదు. అత్యుత్తమైనటువంటిది, అనుపమత్వమైనటువంటిది, ఇది అర్థం. దీంతో ఉపోద్ఘాతంలో మొట్టమొదటి శ్లోకానికి భాష్యము, దాని యొక్క వివరణ చెప్పుకోవటమైంది. మొట్టమొదటి శ్లోకం ఏంటి? అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద కథితం లలితాదేవ్యా చరితం పరమాద్భుతం. దీని భాష్యం చెప్పుకున్నాం ఇంతవరకు. ఈ ఉపోద్ఘాతంలో ఇంతకుముందు చెప్పినట్టుగా మొత్తం 51 శ్లోకాలు ఉన్నాయి. ఈ 51లో అగస్త్యుల వారు 10, సూతుడు అంటే సూత మహర్షి 1, హయగ్రీవుల వారు 16.5 శ్లోకాలు, లలితాదేవి 3, హయగ్రీవుల వారు 9.5, తర్వాత మళ్ళీ అమ్మవారు లలితాదేవి 6, తర్వాత మళ్ళీ హయగ్రీవుల వారు 3.5 శ్లోకాలు. ఇవన్నీ కలిపితే 50 శ్లోకాలు. ధ్యాన శ్లోకంతో కలుపుకుంటే, ధ్యాన శ్లోకాలు మనం 4 చెప్పుకున్నాము, 4టిని కూడా ఒకటే శ్లోకం కింద కౌంట్ చేయాలి అని కూడా చెప్పుకున్నాము. 51 శ్లోకాలు ఉపోద్ఘాతంలో ఉన్నాయి. మొట్టమొదటి ధ్యాన శ్లోకం కాబట్టి దానికి భాష్యము, వివరణ ఏం చెప్పుకోలేదు.
ఉపోద్ఘాతంలో 50 శ్లోకాల్లో మొట్టమొదటి శ్లోకానికి భాష్యం మనం సవివరంగా ప్రతి పదానికి కూడా అర్థంతో సహా వివరణతో సహా చెప్పుకోవటం జరిగింది. భాష్యం వింటూ ఉంటే లలితా సహస్రనామాల్లో మీకు సేమ్ మీనింగ్ అంటే అవును కదా, ఆ నామం యొక్క మీనింగ్ ఇదే అయి ఉంటుంది అనేటువంటి స్ఫురిస్తాయి. శ్రద్ధగా వింటే మీకే స్ఫురిస్తాయి. రెండవ శ్లోకము. పూర్వం ప్రాదుర్భవో మాతుః తతః పట్టాభిషేచనం భండాసురవధశ్చైవ విస్తరేణ త్వయోదితః. ఈ శ్లోకానికి భాష్యం చెప్పుకోబోతున్నాం మనం. అథైతదేవ విషినష్టి సప్తభిః పూర్వమిత్యాదిభిః ప్రాదుర్భావః అసద్వా ఇదమగ్ర ఆసీత్ సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ నా అసత్ ఆసీత్ న అసత్ అసీది ఇత్యాది శృతి ఏకవాక్యతయా నిర్ణీతస్య సృష్టి ప్రాక్కలికస్య నిర్విశేష చిన్మాత్రస్య ప్రాథమికః కామకళారూప పరిణామో గురుముఖైకవేద్యః నచ పూర్వం ఇతః ప్రాక్ పట్టాభిషేకాదిభ్యః ప్రథమం వా. సో ఇక్కడ 3 ఉపనిషత్ మంత్రాల్ని కోట్ చేయటం కూడా జరిగింది భాష్యంలో. అసద్వా ఇదమగ్ర ఆసీత్ సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ నా అసత్ ఆసీత్ అసత్ అసీ ఇతి. ఈ 2 బృహదారణ్యకోపనిషత్. ఐ థింక్ 3వది కూడా బృహదారణ్యకోపనిషత్ అయి ఉండాలి. ఇంతే కాకుండా నిన్నటి వరకు మీరు విన్నటువంటి ఐతరేయ ఉపనిషత్తులో కూడా ఆత్మాయేవ ఇదమేకమగ్ర ఆసీత్ అని చెప్పుకున్నారు. అది కూడా సమానార్థకం. సో దీనికి భాష వివరణ చెప్తాను. ఆసీత్ అంటే ఉండినది, ఉండేది అనటంతో ఇక్కడ పూర్వపక్షి సిద్ధాంతి చర్చ కూడా చెప్పుకున్నాం. ఉండేది అంటే ఇప్పుడు లేదా, లేదా ఇప్పుడు ఒకటే లేదా అని కూడా చెప్పుకున్నాం. అది అక్కడ భూతకాల వాచకమైనప్పటికీ కూడా ఒకప్పుడు ఉండేది అని కాదు, ఇప్పుడు ఉంది, తర్వాత కూడా ఉంటుంది అనేటువంటిదే తీసుకోవాలి అని చెప్పి అక్కడ భాష్యంలో సిద్ధాంతి వివరణ కూడా చెప్పుకున్నామమ్మా. సో రెండో శ్లోకానికి అర్థం. తల్లి అయినటువంటి లలితాదేవి యొక్క ఆవిర్భావము చెప్పబడింది నీతోటి. అమ్మవారి యొక్క పట్టాభిషేకం చెప్పారు. భండాసుర వధ కూడా సవిస్తరంగా చెప్పారు. మీకు గుర్తు తెచ్చుకోండి, లలితా ఉపాఖ్యానంలో మనం భండాసుర వధ, ఆ తర్వాత మన్మధుని యొక్క పునరుత్థానము లేదా ప్రాదుర్భావము అంతవరకే చెప్పుకున్నాం మనం. అక్కడెక్కడ లలితా సహస్రనామాలు రాలేదు ఇంతవరకు. లలితా సహస్రనామ ఖండం అనేటువంటిది ఒకటి ఉంది తర్వాత అని చెప్పారు, కానీ ఆ ఖండము మిస్ అయింది. మిస్ అవ్వకపోయినా కానీ లలితా సహస్రనామాలు చెప్పడానికంటే ముందు జరిగినవే అవన్నీ. అంటే అగస్త్యుల వారికి లలితా సహస్రనామం చెప్పబడలేదు. యుద్ధము, అమ్మవారి యొక్క ఆవిర్భావము, యుద్ధము, మదన ప్రాదుర్భావము ఇవన్నీ చెప్పేశారు. అవన్నీ చెప్పిన తర్వాత కొంతకాలం ఈయన విచారణ చేసి అప్పుడు వచ్చి అడుగుతున్నారు. మీరు ఇవన్నీ చెప్పారు ఇంతకుముందు, ఏమేం చెప్పేశారు? ఇంతకుముందు 7 పాయింట్స్ చెప్పుకున్నాము. అమ్మవారి ఆవిర్భావం నుంచి పట్టాభిషేకము, భండాసురుని వధ అన్నీ ఇది అదిని కాకుండా సవిస్తరంగా చెప్పారు. ఆ లలితాదేవి యొక్క చరిత్రని 7 భాగాలుగా సవిశేషంగా చెప్పుకున్నాం. సృష్టికి పూర్వంలో పరబ్రహ్మము అంటే చైతన్యము మాత్రమే కలదు. అసద్వా ఇదమగ్ర ఆసీత్ సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ నా అసద్ ఆసీత్. నా అసత్ ఆసీత్ అంటే సత్ కానటువంటిది లేదు, సత్ కానటువంటిది నా ఆసీత్ లేదు. అంటే సత్ మాత్రమే ఉంది, సద్వస్తువు మాత్రమే ఉంది, పరమాత్మ మాత్రమే ఉన్నట్టు, చైతన్యం మాత్రమే ఉన్నది. నో సత్ ఆసీత్. ఈ శృతి వాక్యాలు పైన అర్థాన్ని నిర్ణయించున్నాయి. ఆ పరబ్రహ్మము అనేక రూపములు పొందెదను అని సంకల్పం చేసింది. బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది ఇది. దీనినే కామకళారూపమైనటువంటి పరిణామము అంటారు. అదియే లలితాదేవి యొక్క ఆవిర్భావము. ఈ విషయంలో అభిషేచనము అంటే స్వాధీనం చేసుకోవటము. స్వాధీనం చేసుకోవడం అంటే అమ్మవారికి ఏ విధంగా పూజ చేయాలి అని నిర్ణయించటము పట్టాభిషేకంలో ఒక అంగం. ఉదిత అనేటువంటి పుంలింగ శబ్దం కూడా నపుంసకలింగంగా మార్చుకోవాలి. ఇక్కడ కథిత, ఉదిత, త్వయోదిత అనేటువంటి చిట్ట చివరి పదం ఉంది కదా శ్లోకంలో. విస్తరేణ త్వయోదిత, త్వయా ఉదిత
అనేటువంటి పదం ఉంది. ఆ ఉదిత అనేటువంటి దాన్ని, ఉదిత అనేటువంటి పుంలింగ శబ్దాన్ని నపుంసకలింగంగా మార్చుకోవాలి. మార్చుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఉదితం అవుతుంది, అంటే చెప్పబడింది అవుతుంది. చెప్పబడ్డాడు కాదు, చెప్పబడింది అవుతుంది. లలితోపాఖ్యానం ఇది కొంచెం వ్యాకరణ అంశములు. అక్కడ ఎందుకు మరి రాసినటువంటి వాళ్ళు ఉదితం అని రాసేస్తే సరిపోయేది కదా, వ్యాసుల వారికి ఆ మాత్రం తెలియకనా? వ్యాసుల వారు రాసినటువంటిదే ఇది. త్వయా ఉదిత అనేటువంటిది పూర్వం ఉన్నటువంటి శబ్దము. త్వయా అనేటువంటిది అశ్వానునుడు లేదా హయగ్రీవుల వారిని ఉద్దేశించి చెప్పినటువంటిది. సో మరి అక్కడ సందర్భానుసారంగా పుంలింగంలో చెప్పారు, కానీ భాష్యంలో అర్థం తీసుకోవడానికి వచ్చేటప్పటికి దాన్ని ఉదితం నపుంసకలింగంలో తీసుకుంటే చెప్పబడింది. చెప్పబడింది అనేటువంటిది స్త్రీలింగం కాదు, పుంలింగం కాదు, నపుంసకలింగం అది. అలా నపుంసకలింగంగా మార్చుకుంటే అర్థం సరిపోతుంది అక్కడ. లలితోపాఖ్యానంలో భండాసురుడి వధ గురించి, లలితాదేవి గురించి అనేక శబ్దములతో చెప్పుతిరి. విస్తరేణ త్వయా ఉదిత. విస్తరేణ అంటే చాలా విస్తారంగా, అనేక పదములు అంటే విస్తరేణ అనేదానికి అంటే శబ్ద సముదాయము. ఆ శబ్ద సముదాయంతో చెప్పబడింది. అంటే అగస్త్యులు వారు హయగ్రీవుల వారి దగ్గరికి వచ్చి, మీచే లలితాదేవి యొక్క చరితము అత్యద్భుతమైనటువంటిది, కథితం చెప్పబడింది అని మొదటి శ్లోకంలో చెప్పి, రెండవ శ్లోకంలో దాని కంటిన్యూషన్ పూర్వం ప్రాదుర్భవో మాతు అంటే అమ్మవారి యొక్క ఆవిర్భావము, తతః పట్టాభిషేచనం ఆ తర్వాత అమ్మవారి యొక్క పట్టాభిషేకము, భండాసుర వధ చ ఏవ అంటే భండాసుని యొక్క వధ కూడా చెప్పారు. ఎలా చెప్పారు? విస్తరేణ విస్తారంగా, సమగ్రంగా, త్వయా ఉదిత మీచే చెప్పబడింది, త్వయా మీ చేత, తృతీయ విభక్తది. అది రెండవ శ్లోకానికి భాష్య వివరణ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.